10 ఏళ్లలో కేసీఆర్ నియంత పాలన చేశారని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై కవిత ఆరోపణలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు హస్తం పార్టీ లీడర్లు. కేటీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తుగ్లక్ నియంత్రణ పాలన చేశారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ పై కవిత ఆరోపణలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వేములవాడ గంగమ్మ దేవాలయానికి 80 లక్షలతో బ్రిడ్జి నిర్మాణం కోసం భూమి పూజ చేశారు ఆది శ్రీనివాస్. ఫ్రస్ట్రేషన్లో ఎప్పుడు ఏం మాట్లాడుతుండో తెలియని సందర్భం ఈ మధ్యలో కనిపిస్తా ఉంది. ప్రజలు చిత్కరించినా, ప్రజలు చీకొట్టినా సన్మానాల పేరిట ఎందుకు ఊరేగుతున్నారో అర్థం కావడం లేదు. ఇది తుగ్లక్ పాలన జరిపింది మీ పాలన అని చెప్పని మీ కుటుంబం నుంచి ఈరోజు వస్తున్నట్టు ఆరోపణలకు సమాధానం చెప్పలేక. కరీంనగర్లోని అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. బీఆర్ఎస్ బీజేపీ కలిసినా కాంగ్రెస్ గెలుపును ఆపలేరన్నారు. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు మేడిపల్లి సత్యం. 90% తగ్గకుండా మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. వాళ్ళిద్దరు కలిసిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్నా, పరోక్షంగా పొత్తు పెట్టుకున్నా, ఎట్లా పొత్తు పెట్టుకున్నా కూడా ఈ ఎన్నికల్లో వాళ్ళు 10% లోపలనే పరిమితం అవుతారు. మన ఇద్దరు కలిసి చేసినా కూడా 30% దాటలే. ఈసారి 10%కే పరిమితం కాబోతుంది. కృష్ణానదిపై వంతెన కోసం సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో పలుసార్లు ఏపీ సీఎం చంద్రబాబును కలిశానన్నారు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. ఇటీవల ఎంపీ మల్లు రవితో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వినతిపత్రం అందజేశామన్నారు. నల్లమల ప్రాంతానికి ఏప్రిల్ 15న సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్లు చెప్పారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో సీఎం పర్యటన విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు. స్వర్ణ ప్రాజెక్టుకు నరసారెడ్డి పేరు, చెనాక కొరాట ప్రాజెక్టుకు మాజీ మంత్రి రామచంద్రరెడ్డి పేరు పెట్టామన్నారు. నాగోబా జాతరకు 22 కోట్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్టు తెలిపారు వెడ్మబొజ్జు. ఆదిలాబాద్ జిల్లాలో చెనాక కొరాటని ప్రారంభిస్తూ కీర్తిశేషులు రామచంద్రరెడ్డి పేరుని పెట్టడం అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు నా నియోజకవర్గంలో 13,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి మరి సదర్మడ్ బ్యారేజీ కూడా ఇనాగ్రేషన్ చేయడం అనేది జరిగింది. సంగారెడ్డిలో తాను ఎమ్మెల్యేగా జీవితంలో పోటీ చేయనని చెప్పారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. తనను గెలిపించాలని రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేస్తే ప్రజలు ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఓటమికి పేద ప్రజలు కారణం కాదన్నారు. ఓటమిని తన జీవితంలో మర్చిపోలేనన్నారు జగ్గారెడ్డి. ఒక్క ఇందిరాగాంధీ మన్మడు సంగారెడ్డికి వచ్చిన తర్వాత జగ్గారెడ్డి కోసం భుజం మీద చేసిన ఒక రాహుల్ గాంధీ ముందు ఏం ఆలోచన చేసిర్రు? మేధావులు ఎక్కడ పోయారు? చదువుకున్న వాళ్ళు ఎక్కడ పోయారు? చాలా పెద్ద ఇన్సల్ట్ అయింది. నేను రాహుల్ గాంధీ ఇన్సల్ట్ చేసిన ఫీలింగ్ ఉన్నా. అందుకే ఇక సంగారెడ్డిల జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయొద్దని డిసైడ్ చేసుకున్నా. ఇక చెయ్య ఎంత పెద్ద అవమానం ఇది ఎప్పటి నుంచో నా మనసులో ఉండేది అనుకోకుండా బయటకు వచ్చింది ఈ రోజుగా. ఎందుకంటే అది మనం ఇక దాన్ని ఫుల్ఫిల్ చేయలేం. రాష్ట్రంలో కార్పొరేషన్, మున్సిపల్లకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో కాంగ్రెస్ ఆశావహులు పోటీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎలాగైనా టికెట్ దక్కించుకునేందుకు హైకమాండ్ పెద్దలతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు.